నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్. ఇప్పుడు మనం భగవద్గీతను ప్రారంభించుకుంటున్నాం. భారత యుద్ధం జరుగురాదని భగవానుడు తన సాయి శక్తిలో ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. మరి ఉభయ సేనలు కూడాను కురుక్షేత్ర రణరంగంలో యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. కౌరవుల వైపు 11 అక్షౌహిణులు, పాండవుల వైపు 7 అక్షౌహిణులు, మొత్తం కలిపి 18 అక్షౌహిణుల సైన్యం అతిరథ మహారథులతో యుద్ధానికి సిద్ధంగా ఉంది. అయితే భగవద్గీత ప్రారంభం ధృతరాష్ట్రుని మాటతో ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు రాజ్యంలో ఉన్నాడు. అందరూ కూడా కురుక్షేత్ర రణరంగంలో ఉన్నారు. ధృతరాష్ట్రుని వద్ద తన సారథి అలాగే అంతరంగికుడు అయినటువంటి సంజయుడు మాత్రమే ఉన్నాడు. ధృతరాష్ట్రునికి యుద్ధం ఏం జరుగుతుందో అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ అయితే ఉంది. కురుక్షేత్రం ప్రారంభానికి ముందు వ్యాస భగవానుల వారు హస్తినాపురం రావడం జరిగింది. ఆ సందర్భంలో ధృతరాష్ట్రునికి వ్యాస భగవానుల వారు మాట అడుగుతారు. మహారాజా, నీకేమైనా యుద్ధం చూడాలనే వాంఛ ఏమైనా ఉందా అని. దానికి ధృతరాష్ట్రుల వారు, అయ్యా, పుట్టుకతో గుడ్డివాడిని అయి ఉన్నాను. ఇన్నాళ్ళు లోకాన్ని చూడలేకపోయాను, నా పుత్రుని చూడలేకపోయాను. ఈరోజు అన్నదమ్ముల బిడ్డలిద్దరూ కొట్టుకుంటుంటే చూడడం నా వల్ల కాదు. కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక అయితే నాకు ఉందయ్యా అని చెప్పడం జరుగుతుంది. అందుకు వ్యాసుల వారు సంజీవుని దగ్గరగా పిలిచి, నాయనా, నీకు సూక్ష్మ రూపంతో తిరిగే ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రం ద్వారా నువ్వు కురుక్షేత్రం అంతా భయం లేకుండా తిరగొచ్చు. అలాగే ఎవరి మనస్సులో ఏముందో కూడా తెలుసుకునే శక్తిని కలుగుతుంది. ఆ రకంగా తెలుసుకునే నువ్వు ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలు చెప్పాలని వ్యాస భగవానుల వారు సంజీవుడికి ఆ మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఆ కారణంగా ధృతరాష్ట్రుడు సంజీవుడికి ప్రశ్నించిన ప్రశ్న ద్వారా భగవద్గీత ప్రారంభమవుతుంది. ఇదే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవైశ్చైవ మామకా పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ అని సంజయుడికి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఏమనంట, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులై యుద్ధ కుతూహలంతో ఉన్నటువంటి నావారును మరియు పాండవులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందయ్యా అనే సంజయుడికి ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడగడం ద్వారా మనకి భగవద్గీత ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ 2 విషయాలు ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. ఒకటి, కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా అభివర్ణించారు. దానికి కారణం అంతకు పూర్వం వీరి యొక్క పూర్వులు పితృలు అందరూ కూడాను అక్కడిక్కడ ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన కారణంగా ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా బాసిల్లుతోంది. అంతేకాకుండా ఇందులో ఒక మహానుభావుడు ధృతరాష్ట్రుని యొక్క అంతరంగాన్ని కూడా
చెప్పడం జరిగింది. ఏంటా అంతరంగం అంటే, ఎంతటి మూర్ఖులైనా సరే అటువంటి మహాక్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం భూమి మీద అడుగుపెట్టిన వెంటనే ఎంతటి మూర్ఖుడైనా మారుతాడు. ఒకవేళ ఏమైనా సరే నా బిడ్డల మనసు మారి యుద్ధాన్ని ఏమైనా విరమించారా అనే సందేహాన్ని కూడా తన మనసులో అటువంటి సందేహం కలిగి ఏం జరిగిందో అక్కడ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో ధృతరాష్ట్రుడు సంజయుడికి అడిగారని కూడా ఒక మహానుభావుడు తెలియజేశాడు. అలాగే ఇక్కడ సంజయుడు కేవలం సారథి, పుట్టుగుడ్డువాడైన కారణంగా ధృతరాష్ట్రుడికి సారథితో పాటు ఆంతరంగిడిగా వ్యవహరిస్తూ ఎన్నో తన జీవితంలో మంచి మంచి సలహాలు ఇచ్చినప్పుడు కూడాను పుత్ర వాత్సల్యంతో పుత్ర మమకారంతో ధృతరాష్ట్రుడు ఆయన ఇచ్చినటువంటి ఏ మంచి నిర్ణయాన్ని కూడా స్వీకరించలేకపోయాడు. అంతేకాకుండా కౌరవుల తరపున రాయభారిగా పాండవులకు వెళ్ళేటటువంటి స్థాయి సంజయుడిది. ఆ కారణంగానే సంజయుడు అందుకు తగినవాడనే వ్యాస భగవానుల వారు ఆయనకి ఈ సూక్ష్మ రూపాన్ని ధరించే ఒక మంత్రాన్ని ఉపదేశం జరిగింది. ఈ శ్లోకంలో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం చూడండి. ఒకటి, కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా వర్ణించారు. దానితో పాటు ఒక రధికుడైన వాడిని ఏ స్థాయిలో అంటే ఏ స్థాయిలో ఉన్నప్పుడైనా కూడా ఉత్తముడు ఆ స్థాయిని పొందుతాడు అనే విషయాన్ని మనం ఈ విషయం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.